తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర చరిత్రలో నిలిచిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పోరాట స్ఫూర్తితో ప్రజాపాలన సాధించుకున్నామని చెప్పారు. 10 ఏళ్ల నియంత పాలనను తరిమి కొట్టామని గుర్తు చేశారు. హైదరాబాద్ ను డ్రగ్స్ కు గేట్వే సిటీగా మార్చారని మండిపడ్డారు రేవంత్. పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకలకు హాజరయ్యారు ముఖ్యమంత్రి. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి నినాదంతో రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక విద్యా, వైద్యానికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నామన్నారు. గొప్ప విజన్ తో యంగ్ ఇండియా స్కూళ్లు తీసుకువచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టార్గెట్ ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని, డ్రగ్స్ ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ ను తీసుకొచ్చినాం. ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి, ఈ డ్రగ్స్, గంజాయి వ్యాపారాలు చేసే వాళ్ళను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు గంజాయి, డ్రగ్స్ కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా, ఎవరి బంధువులున్నా, ఎవరి మిత్రులున్నా, ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో, గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఇతర దేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి శాశ్వతంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాపారాలను కూడా చేస్తుండ్రు. మా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టింది. ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా పట్టుకుంటాం, వాళ్ళందరినీ కటకటాల వెనకాల తోసేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలు అన్నీ పనిచేస్తున్నాయి. మీరందరూ సహకరించాలి.